సోదరి సహోదర, దేవుని మాటలు తొలగిపోవు, ప్రభు మాటలు బలము గలవి, అధికారం గలవి. అంతేకాదు అవి శాశ్వత కాలం నిలిచును. ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతింపు. మత్తయి సువార్త 24:35 చూస్తాం. నా మాటలు నేను విడువు అని ప్రభువు మీతో వాగ్దానం చేయుచున్నాడు. ఆయన మాటలు నమ్మదగినవి, ఆయన వాగ్దానములన్నీ క్రీస్తునందు నిలిచినవి. 2 కొరింథీ రాసిన పత్రిక 1:20 చూస్తాం. ప్రభు మాటలను దావీదు ఆశతో భుజించెను. అవి తేనె కంటే, జుంటి తేనె కంటే మధురముగా ఉండెను. అంతేకాదు బంగారు కంటే మేలిమి బంగారం కంటే అవి విలువగలదని కొనియాడెను. దావీదు చేసిన ప్రార్థన చూడండి. నా నోటి నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకుము. నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. నిరంతరం నీ ధర్మశాస్త్రం అనుసరించుదును. నేను నిత్యము దాన్ని అనుసరించేదను. సంకీర్తనలు 119:43-44 చూస్తాం. దేవుని మాటలు మీ నోటి నుండి తొలగిపోనివ్వద్దు. దేవుని వాక్యము ద్వారా జయము పొందుదురు, శత్రువును పడద్రోయుదురు, వాగ్దానములను స్వతంత్రించుకుందురు. ప్రభు ఇలాగ సెలవిస్తున్నాడు. అలాగే నా నోటి నుండి వచనము నుండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యము సఫలము చేయను. యెషయా గ్రంథం 55:10-11 ఈ వాగ్దానం మీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్.